హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు: తలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి. విజేత పిల్లల హాస్పిటల్, కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో వన మహోత్సవంలో మొదటి స్థానాన్ని నిలిపే విధంగా కృషి చేస్తామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీధర్ తెలిపారు. రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో వన మహోత్సవంలో మొదటి స్థానాన్ని నిలిపే విధంగా కృషి చేస్తానని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీధర్ తెలిపారు. దాంతోపాటు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో 1,50,000 మంది స్వశక్తి సంఘాల సభ్యులు ఉన్నారని, వీరందరినీ 10వ తరగతి అదేవిధంగా ఇంటర్మీడియట్ ఓపెన్ ద్వారా విద్యార్హతను పూర్తి చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు శ్రీధర్ తెలిపారు. ఈ నెల 12వ తేదీ వరకు ఎన్రోల్ చేసుకునేందుకు ఎంఈఓకు అప్పగించడం జరిగిందని తెలిపారు. జమ్మికుంట మండల పరిషత్ కార్యాలయంలో 3 మండలాలకు సంబంధించి వీణవంక, జమ్మికుంట, ఇల్లంతకుంట మండలాలకు సంబంధించి ఈ ఉపాధి హామీ పథకంలో భాగంగా కొన్ని మార్పులు ఏమి రాబోతున్నాయనేది, తర్వాత ఇప్పుడు మంచి సీజన్, ఇప్పుడు మనం చెట్లను నాటే కార్యక్రమం కాబట్టి వన మహోత్సవం కింద యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం, ప్లాంటేషన్ ఫిట్టింగ్ జరగడం, దానికోసం రివ్యూ చేసుకోవడం జరిగింది. ఇంకొకటి ముఖ్యంగా జిల్లాలో పెద్ద ఎత్తున రాబోయే కాలంలో చేపట్టబోయేది గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకి మనము ఈ స్వశక్తి మహిళలు, ఎవరైతే స్వశక్తి సంఘాల మహిళలు ఉన్నారో వారందరూ అర్హత ప్రకారం వాళ్ళని తెలంగాణ ఓపెన్ స్కూల్స్ ద్వారా 10th క్లాస్ పరీక్షలకి హాజరయ్యేటట్టు వాళ్ళు ఎన్రోల్మెంట్ చేయడము, అలాగే ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకోలేదో వాళ్ళందరినీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకునే విధంగా యాక్షన్ ప్లాన్స్ మాట్లాడడానికి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో కూడా ఇటువంటి సమావేశాలు ఉన్న గంగాధర మండలంలో 3 మండలాలకు సంబంధించి పెట్టాము. అలాగే 15 మండలాలకు సంబంధించి 2-3 రోజుల్లో మీటింగ్స్ పెట్టి అందరికీ అవగాహన కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఉపాధి హామీలో ఈ రోజు నుంచి కొన్ని మార్పులు, టెక్నికల్గా కొన్ని మార్పులు వస్తున్నాయి. మన ఈఎం బుక్ అనేది ఒకటి, తర్వాత ఈఎంఎంఎస్, ఈ మాస్టర్స్ అనేది కంపల్సరీ. అంతకుముందు ఆప్షన్ ఉంటుండే, ఇప్పుడు కంపల్సరీ అయింది. ఆ విషయంలో సెక్రటరీలందరికీ అవగాహన కల్పిస్తున్నాం. అలాగే ఈ ప్లాంటేషన్ కూడా సీజన్ మంచిగా వర్షాలు మొదలైనాయి కాబట్టి ఈ విరివిగా ఈ 2 నెలల్లో మన లక్ష్యం మేరకి ప్లాంటేషన్ జరిగేటప్పుడు కూడా ప్రతి మండలంలో ఈ అవగాహన సదస్సులు రివ్యూ చేసుకోవడం జరుగుతుంది. దీన్ని 100% విజయవంతం చేసి మన జిల్లాని ఈ వన మహోత్సవ కార్యక్రమంలో ముందుంచాలనే ప్రయత్నంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా 70,000 మంది మహిళలు మనకి బిలో ఇంటర్మీడియట్, అంటే టోటల్ 1,50,000 మంది మహిళలు మన సంఘాలలో, రూరల్ గ్రామీణ సంబంధించి ప్రాంతాలలో స్వశక్తి సంఘాలలో మహిళలుగా ఉన్నారు. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకి ఎవరైతే ఇంటర్మీడియట్ బిలో ఉన్నారో వారందరినీ 10th క్లాస్ ఎలిజిబుల్ ఉన్న 10th క్లాస్కి, అలాగే ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ వల్ల ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్ పరీక్షలు రాపియాలని చెప్పి ఆదేశాల మేరకి గ్రామాన సర్వే చేయడం జరిగింది. మన గ్రామ సమైక్య సంఘాలు కానివ్వండి, మండల సమైక్య కానివ్వండి, వీళ్ళు గ్రామాన సర్వే చేసి మనకు ఐడెంటిఫై చేసి ఎంఈఓస్కు లిస్ట్ కూడా ఇచ్చారు. ఎంపీఓస్, ఎంపీడీఓస్ కూడా జాబితాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ 12వ తారీఖు వరకు వాళ్ళని మీ సేవా కేంద్రాల ద్వారా ఈ ఎన్రోల్మెంట్ చేయించడం జరుగుతుంది. తర్వాత దీనికి కమిటీస్ కూడా, అంటే మానిటరింగ్ చేయడానికి గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ కార్యదర్శిని కన్వీనర్గా చేస్తూ, అలాగే మండల స్థాయిలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి గారిని కన్వీనర్గా చేస్తూ మానిటరింగ్ కూడా వీళ్ళు చేస్తారు. ఈ ఇష్యూలో మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్లో ఉంటుందని, అందరినీ అక్షరాస్యులుగా తీర్చిదే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.